ఈరోజు చూస్తే మనం ఇప్పుడు ఈ ఎస్టీపీసీ కాలేజ్ నందు నిలబడి ఈ ఎస్టీపీసీ కాలేజ్ స్థలం అనేది ఆక్రమణకి గురవుతుందనే విషయం గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్గా మాట్లాడుతూ ఉన్నాను. చూడండి మిత్రులారా, ఇంతవరకు మన పెద్దలు మాట్లాడారు. బ్రిటిష్ వారు క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి వారు ఎంతో ఇదిగా సువార్త చేసి వాళ్ళు క్రైస్తవ సమాజానికంటూ కొంత స్థలం ఉండాలి అనే విధంగా విద్యా సంస్థలను పోల్స్ కాలేజ్ని అయితే ఏమి, ఈసెన్ స్కూల్ని అయితే ఏమి, ఎస్టీబీసీని అయితే ఏమి, అదేవిధంగా స్టాంటంపురంని అయితే ఏమి, గార్గపురంలో కొంత స్థలాన్ని, ఆత్మకూరులో కొంత స్థలాన్ని ఇచ్చి క్రైస్తవ సమాజము ఎదగాల అనే విషయంతో వారు మంచి హృదయంతో క్రైస్తవ సమాజానికి ఇచ్చిన జరిగింది. కాకపోతే ఇప్పుడు చూస్తే ఇక్కడ పాస్టర్ల ముసుగులో క్రైస్తవులకు సువార్త చేస్తున్నామనే ముసుగులో ఈ స్థలంలో ఎస్టీబీసీ కాలేజీలో మీటింగ్స్ పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యి వారి దురుద్దేశం వెనక వేరే విధంగా ఉంది. ముందు ప్రార్థన నడిపిస్తామని చెప్తూ ఇప్పుడు చూస్తే నిన్న రాత్రికి రాత్రి జేసీబీలను తెచ్చి అంతా వీళ్ళు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి మిత్రులారా, క్రైస్తవ సమాజం అంతా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఏకమై పాస్టర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా క్రైస్తవ సమాజం ఏకమై కర్నూలులో మిగిలినటువంటి ఏకైక ఈ ప్లే గ్రౌండ్ ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అనేకమైన మీటింగ్లు పెట్టుకోవడానికి, సో ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా అధ్యక్ష తీసుకొని ఇక్కడ మీటింగ్స్ పెట్టుకుంటారు. కర్నూలు ప్రజలందరికీ ఇంత ఇదిగా వాకింగ్ చేయడానికి అయితే ప్రతి విషయానికి అవసరమైనటువంటి ఏకైక ఎస్టీబీసీ స్థలంని కూడా ఆక్రమించడం అనేది ఎంతో ఖండించదగిన విషయం. బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ విధంగా చేస్తే ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో, ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజం అంతా ఏకమై వీరిని భూస్థాపితం చేసే రోజు దగ్గరలో ఉందని బహుజన్ సమాజ్ పార్టీగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.